హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీధిలోకి అయితే ఆ కాకరకాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అదే మా సైడ్ అయితే బోడ కాకరకాయలు అంటారు కదా, చాలా మంది కామెంట్ సెక్షన్లోనైతే బోడ కాకరకాయలు కాదండి ఆ కాకరకాయలు అంటాం మేము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ అంకుల్ మాకు వీధిలోకి అయితే తీసుకొచ్చారనమాట. అయితే మా బజార్లో వాళ్ళందరూ ఎక్కడ దొరికాయేమో, రోడ్డు వెంట దొరికాయేమో అనుకున్నా. అడుగుతుంటే అంకుల్ని అడిగితే లేదమ్మా, నేను పాదులు పెట్టాను, ఇంటి దగ్గరే ఒక తోటలాగైతే పెంచానని చెప్పేశారు. చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్, అసలు ఈ సీజన్లో దొరకడమే గ్రేట్, అలాంటి ఇంత పెద్ద బుట్టకి. ఇంకా అంతేకాకుండా ఎదర కూడా పెద్ద సంచికి అయితే ఉన్నాయి. ఇంకా మా బజారు మా వీధి వాళ్ళందరూ అయితే తీసుకుంటూ ఉన్నారు. కేజీ బయట మార్కెట్లో అయితే 150 దాకా ఉన్నాయంట. అయితే ఈ అంకులు ఇంకా 100 రూపాయలకి అయితే చేసి ఇచ్చారు. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అక్కడ కూడా చాలా మంది గుంపుగా ఉన్నారు చూసారా, వాళ్ళందరూ పిలుస్తూ ఉన్నారనమాట. అంత ఫేమస్ అయ్యాయి, ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, చాలా ఇష్టంగా అయితే తింటారు కదా, అందుకని తీసుకుంటున్నారు. ఇంకా అమ్మ అయితే బావగారు మొక్క అయితే తీసుకొచ్చారు చేలో పడిపాదు వేయడానికని. అమ్మ ఇంకా మొక్క తీసుకొచ్చింది. తర్వాత నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంతకుముందు నా మంచం ఇటు సైడ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, ఎలకలు ఎక్కువగా అయ్యి ఇంకా అసలు పండుకొని ఇవ్వట్లేదు, మంచం ఎక్కుతున్నాయని చెప్పేసి ఇటు సైడ్కి అయితే పెట్టాను అనమాట. ఇంకెలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది అని చెప్పేసి. ఇంకా నేనైతే టీవీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పటికీ మా ఇంట్లో పాప ఉన్నా కానీ ఇప్పటికీ మేమైతే వీడియోస్ ఇట్లా కార్టూన్ నెట్వర్క్ కానీ మోటుపత్లు ఇలా చూస్తూ ఉంటాము. ఇంకా మాకు ఆ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ పిల్లల విషయానికి వస్తే. ఎందుకంటే పాప ఏది చూసినా కానీ మేము కూడా చూసే అంత, ఎందుకంటే మేము కూడా అది చూస్తాం కాబట్టి. తర్వాత ఇంకో విషయానికి ఏంటంటే, వినాయక చవితికి వినాయక ఊరేగింపు లాస్ట్ అనమాట. తీయకూడదు అనుకున్నాను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ వరకు అయితే. ఈ సంవత్సరం చాలా వినాయకులు అయితే పెట్టారు కానీ నేను తీయకూడదు అనుకున్నాను. కాదు, ఇంకా తీయాల్సింది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మన అందరు క్రిస్టియన్స్ ఉండాలని లేదు కదా అని చెప్పేసి, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. ఈసారి వినాయకుడు ఇది లాస్ట్ వినాయకుడు, అంతే కాబట్టి చాలా బాగుంది. డెకరేషన్ కూడా సింపుల్గా ఉంది. మా పల్లెటూరులో వినాయక చవితి ఇలా అంటే అందరూ ఊరేగిస్తారు, కానీ ఎక్కువ మందితో జనాభాతో ఇట్లా ఊరేగిస్తారనమాట. చాలా బాగుంది వినాయకుడు. కాకపోతే ఇంకా 500 నోట్స్తోనైతే దండలాగా వేశారు. అంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది వినాయకుడు. ఇంకా మీ ఊర్లో వినాయక చవితి ఊరేగింపులు అయ్యాయా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్. ఎందుకంటే పల్లెటూరులో మనము మొక్కినా మొక్కపోయినా విచిత్రంగానే ఇంకా చూస్తూ ఉంటాము. తర్వాత ఇంకా బాంబులు అయితే పేలుస్తున్నారు అనమాట, కలర్ఫుల్గా పైన చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను ఈ వీడియో ద్వారా ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసినట్లు మా పల్లెటూరులో ఎలా చేస్తారన్నదే ఇంకా నేను కొంచెం మీకు చూపించాలి అని చెప్పేసి షేర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ వీడియో మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.